సో హే మై డియర్ సక్కీస్ అండ్ సక్కాస్, ఈరోజు మన డే 34. నిన్న బాగా ఎంజాయ్ చేశాను కదా మా డాడీతో వెళ్ళి. అండ్ టుడే ఐ హ్యావ్ గాట్ మై పీరియడ్స్. సో నాకు బాడీలో అసలు స్ట్రెంగ్త్ లేదు, చాలా వీక్గా ఉన్నాను, చాలా టైర్డ్గా, నీరసంగా. టుడే ఈజ్ మై రెస్ట్ మోడ్ అనమాట. ఐ ఫౌండ్ అవుట్ దట్ పీరియడ్స్ ఇంతకుముందు లైక్ టైంకి రాలేదు కదా. ఎందుకు రాలేదనేది యాజ్ ఐ సెట్ బిఫోర్, స్లీప్ సైకిల్ ఒకటి డిస్టర్బ్ అయింది. అండ్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫుల్గా రిస్ట్రిక్ట్ చేసేసుకున్నా కదా. నో షుగర్స్, నో జంక్, నో అంటే అది ఎలా అంటే అప్పటి వరకు తిని ఉన్న బాడీని సడన్గా ఆగిపోయి మళ్ళీ నేను ఎప్పుడైతే పీరియడ్స్ రావాలని స్వీట్ తిన్నానో, నేను ఏదైతే విరక్తి వచ్చింది నాకు అని చెప్పాను కదా, అలా రాకూడదు కదా మనకి. జనరల్గా మనం ఏమైనా తింటే ఇట్ షుడ్ బి లిమిట్. చిన్నప్పుడు నేను అలాగే తినేదాన్ని. సో రావటం లైక్ చూస్తూ చూస్తూ ఏమైంది అంటే అది లిమిట్ దాటిపోయి ఎక్స్ట్రీమ్గా తిరిగేసరికి బాడీ అనేది వెయిట్ పుట్ ఆన్ అయింది. అండ్ ఎక్సర్సైజ్ కూడా చేయలేదు కదా. సో అందుకని వెయిట్ అనేది పుట్ ఆన్ అయింది. సో నేను ఏమనుకున్నాను అంటే ఈ మంత్ అంతా నేను చెప్పినట్టే వెయిట్ అంటే నేను తినే ప్రతిదీ షుగర్స్ కానీ జంక్ కానీ ఏదైనా కానీ దానిలో నాకు ఎంత ప్రోటీన్ వచ్చిద్ది అనేది చూసుకొని తినటం స్టార్ట్ చేశాను. అఫ్కోర్స్ షుగర్స్లో ప్రోటీన్ రాదు. ఇట్స్ జస్ట్ అది ఎలా చెప్పాలంటే ఇట్స్ జస్ట్ అ క్రేవింగ్ మూమెంట్ అని చెప్పచ్చు. నేను చాక్లెట్ తిన్నాను, స్వీట్స్ తిన్నాను. అండ్ దెన్ జంక్ అంటే నేను జంక్ అని పర్టికులర్గా చెప్పను, ఎందుకంటే నేను రోల్స్ తప్ప ఇంకేం తినలేదు. చికెన్ ఉంటుంది కాబట్టి. సో అండ్ మిగతా అని చాలా లిమిటెడ్ వర్షన్లో తింటున్నా. సో వాట్ ఐ ఫౌండ్ ఈజ్ నేను పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేసి నా డే అంతా ఒక ప్రొడక్టివ్గా గడిపాను కాబట్టి నిన్న ఈవినింగ్ రైట్ టైం ఐ వాజ్ టూ స్లీపీ ఎస్టర్డే. తొందరగా వెళ్ళి పడుకుని పోయాను అనమాట. అండ్ మార్నింగ్ లెగ్గిసేసరికి ఐ హ్యావ్ గాట్ మై పీరియడ్స్. అండ్ దెన్ ఐఎమ్ పీరియడ్స్ అప్పుడు ఏం చేయలేము కదా ఎక్సర్సైజెస్. సో చేసేవి కూడా కొన్ని ఉన్నాయంట. బట్ ఫర్ మీ ఐ నీడ్ అట్లీస్ట్ 1 డే, ఒక్క రోజైనా నేను రెస్ట్ తీసుకుంటాను, ఫస్ట్ డే కదా. సో ఐ థింక్ రేపు నేను చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తాను. బికాజ్ ఫస్ట్ డే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఐ కుడెంట్ మూవ్ అనమాట. ఐ కుడెంట్ డూ ఎనీ ఎక్సర్సైజెస్ ఆర్ ఐ డూ అట్లీస్ట్ కొంచెం స్లైట్గా ఒక వాకింగ్ చేస్తాను నేను, కొంచెం ఇబ్బంది కలగకుండా ఉండటానికి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్స్లో ఉన్నోళ్ళు కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు, కొంతమంది చేయరు కదా. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్ వాస్ ప్రిటీ గుడ్. బట్ ఎస్పెషల్లీ సక్కర్స్ ఎవరికైతే నేను చెప్తున్నానో, యాక్చువల్గా ఉమెన్స్ బాడీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఉమెన్. లైక్ ఒక ఉమెన్ బాడీ ఉన్నట్టు ఇంకో ఉమెన్ బాడీ ఉండదు కదా. సో నేనేం చెప్తున్నాను అంటే డోంట్ టేక్ ఇట్ లైక్ ఒకళ్ళు పీరియడ్స్లో ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే అందరు పీరియడ్స్లో ఎక్సర్సైజ్ చేయాలని ఏం కాదు. ఒక్కొక్క బాడీ టైప్ ఒక్కొక్కటిలాగా ఉంటుంది కాబట్టి. సో రెస్పెక్ట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఉమెన్. దట్స్ ఇట్. యా. సో ఈరోజు నేనేం షేర్ చేసుకోబోతున్నాను అంటే, నేను చెప్పాను కదా నేను ఆల్రెడీ ఏమేమి తినేదాన్ని ఏంటి అనేది స్టార్టింగ్ డేస్లో కొన్ని వీడియోస్ లాగా తీసుకున్నాను ఫుడ్వి. అవన్నీ యాడ్ చేసి ఐ విల్ షో ఇట్ టు గైజ్ ఆల్ టుడే. సో డే 34 అయితే అది నేను ఫుల్ రెస్ట్ మోడ్లో ఉంటాను. సో బికాజ్ పీరియడ్ క్రామ్స్ విపరీతంగా ఉంటాయి కాబట్టి, ఉన్నాయి యాక్చువల్లీ. సో I have got my stomach pain, back pain, hips, thighs, whatnot. Everything was like literally paining. And yeah, food విషయమ్స్ అంతా చూపిస్తాను. ఫస్ట్ బాదం పప్పులు అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్. ఇడ్లీ పిండి, అట్టు. మా మమ్మీని ఏమన్నా అందుకు కొంచెం ఆయిల్ ఉంది. బట్ ఐఎమ్ యాక్చువల్లీ ఈరోజు స్నాక్ వచ్చేసి గంజి అనమాట. కీరా తినేదాన్ని, బట్ కీరా అయిపోయినాయి. సో గంజి తాగుతున్నా. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ బాడీ అండ్ స్కిన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. కొంచెం సాల్ట్ వేసుకొని తాగండి, ఈ గ్లాస్ చాలు. సో హాయ్ గైస్,
దిస్ ఈజ్ మై లంచ్ ప్లేట్. ఇది బుడ్డి ప్లేట్ అనమాట. యూ కెన్ సీ ఇట్. సీ ద టిప్ ఈజ్ దీనిలో ప్రోటీన్. ఇది సోయా కర్రీ నేనే చేసుకున్నాను అండ్ కొంచెం రైస్. అండ్ నేను ప్లేట్ సైజ్ కూడా తగ్గించాను అనమాట. యు నో వై? బికాజ్ ఐ టెల్ యూ వై. ఎందుకంటే ఇప్పుడు మనం తింటున్న ప్లేట్ని బట్టి మనం ఫుడ్ క్వాంటిటీ తగ్గించు. ఎస్, ఎందుకంటే ఇదివరకు నేను పెద్ద ప్లేట్లో తినేదాన్ని. ఇప్పుడు ప్లేట్ తగ్గించే కొద్దీ కర్రీ ఎక్కువ వేసుకుంటున్నాను, రైస్ తక్కువ తింటున్నాను అండ్ ఒక ప్రాపర్ క్వాంటిటీతో తింటున్నాను ఫుడ్. రైస్ అనేది ఇది తక్కువ అని మీరు అనుకోవచ్చు, బట్ యా నేను కొంచెం గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వస్తున్నాను. అండ్ ఎస్, దిస్ ఈజ్ మై లంచ్ ఫర్ టుడే గైస్. దిస్ ఈజ్ మై చపాతీస్ విత్ మధ్యాహ్నం చేసుకున్నా కదా ఆ కర్రీ. చపాతీస్లో ఆయిల్ వేసుకోలేదు, గీ వేసుకున్నాను. అది కూడా ఎక్కువ వేసుకోలేదు, జస్ట్ ఒక్కొక్క దానికి హాఫ్ స్పూన్ కూడా ఎక్కువ వేసుకోలేదు, జస్ట్ డ్రాప్స్ లాగా వేసుకున్నాను అట్లాగా. అండ్ యా, దిస్ ఈజ్ మై డిన్నర్. అండ్ ఇది నేను 6 బిఫోర్ తింటున్నాను అండ్ 6 తర్వాత ఏం తిన్ను, ఓన్లీ వాటర్. దట్స్ ఇట్ ఫర్ దిస్ డే. నేను ఇందాక 3 చపాతీస్లో ఓన్లీ 2 తిన్నాను. నేను ఫ్రూట్ తింటాం మర్చిపోయాను ఈరోజు. అందుకే వీటిని ఏమంటారంటే వీటిని ఏమో అంటారు. యా, ఇవి అంటే నా స్వీట్ క్రేవింగ్స్ పోగొట్టుకోవటం కోసం ఇలా ఒక ఫ్రూట్ తింటే అది తీగ ఉంటుంది కదా అని చెప్పి తింటున్నాను అనమాట. అండ్ యా, దట్స్ ఇట్. దీస్ ఆర్ ఫర్ స్వీట్ క్రేవింగ్స్. కొంచెం పుల్లగా తీగ బాగానే ఉంటాయి ఇవి. అండ్ యా, ఇంట్లో ఇవి తప్పితే ఇంకేం లేవు, సో అందుకే ఇవే అనమాట. లేకపోతే పప్పాయ ఆర్ జామకాయ తినేదాన్ని. యా, టుడేస్ దిస్ ఏదో అంటారబ్బా, గుర్తు రావట్లేదు. ఐ విల్ టెల్ యూ. బాదం పప్పుల తర్వాత నిన్న నేను చూపించినట్టు అట్టు ఉంది కదా, అట్టుతో కాదు, ఆ పిండితో అట్లేసుకొని తింటాను. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ మై బ్రేక్ఫాస్ట్. సో యా, జామకాయ అండ్ యా, ఎండ్ విత్ దిస్ అండ్ బాదం పప్పులు అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్. నేను ప్రోటీన్ దానిలో ఓట్స్ వేసాను గైస్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సో ఈరోజు డే 2 కాబట్టి మష్రూమ్ అండ్ సోయా కర్రీ చేసుకున్నాను. యాజ్ ఐ సెడ్, స్మాల్ ప్లేట్లో తినాలి. అండ్ యా, దట్స్ ఇట్ మై లంచ్ టుడే. దిస్ ఇస్ మై డిన్నర్. ఐ విల్ హ్యావ్ ఫ్రూట్ అండ్ ఐ విల్ ఎండ్ విత్ దిస్. బాదం పప్పులు ఆఫ్ డే 4. నిన్నంతా రికార్డ్ చేయడం కుదరలేదు గైస్, సో అందుకే డే 4 చేస్తున్నాను. ఇవి అట్లు ఐ ప్రిపేర్డ్ విత్ ప్రోటీన్. అండ్ ఇఫ్ యూ వాంట్ రెసిపీ, కమెంట్ ద బిలో. This is my green tea. Okay. And then guys, ఇది నా డిన్నర్. రాగి చపాతి అండ్ మధ్యాహ్నం చేసుకున్న కర్రీ. అండ్ యా, దీని తర్వాత ఫ్రూట్. అండ్ ఎస్, డన్ డిన్నర్ డే. అండ్ యా, దిస్ ఈజ్ మై గ్రీన్ టీ. It's 4:30 and I'm having green tea and then I'll have my dinner. I'm having day 2 badam paplu. Eating boiled eggs will give you good body. Then benefits into much pain, friends. But eat boiled eggs. I'm having Kira mid snack. Please like, share and subscribe to my channel. So ఇంకా మీకు మంచి కంటెంట్ వస్తుంది. ఐ విల్ ట్రై టు డూ యాజ్ బెస్ట్ ఐ కెన్. అండ్ యా, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, చెప్పేశాను కదా, సారీ, మళ్ళీ చెప్తున్నాను. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ద బిలో. అండ్ యా, యు నో మై డియర్ సఖీస్ అండ్ సక్కాస్, I always love you guys. Bye bye. See you on tomorrow, 35 day. Bye.